హార్డ్ వర్క్ అండ్ లేజీనెస్ అనేటువంటి సిరీస్‌ని చెప్తా వస్తున్నాను. ఇది ఆరో మెసేజ్. దేవుడు మనిషిని సృష్టించింది కష్టపడి పని చేయటానికి. మనము భూమి మీద నివసించే 75 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు నిద్రపోయినప్పటికి కూడా మిగిలి మేల్కొనున్న 50 సంవత్సరాలు మనము కష్టపడి పని చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. వాక్యానుసారంగా కష్టపడాలి అని నేను చూపిస్తూ వస్తున్నాను. అలాగే ఎవరైతే కష్టపడకుండా సోమరితనంతో ఉంటారో, వాళ్ళ సోమరితనము వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తదో కూడా నేను లాస్ట్ సండే చెప్పటం జరిగిందనమాట. సోమరి యొక్క జీవితము ఎలా ముగుస్తుంది అనేటువంటిది మనం చూసాము. సోమరికి చాలా కోరికలుంటాయంట. కానీ ఏ కోరిక గూడా నెరవేరకుండానే చనిపోతాడంట. నేను అది చేయాలి, ఇది చేయాలి, అక్కడికెళ్ళాలి, దాన్ని కొనుక్కోవాలి, దీన్ని కొనుక్కోవాలి, చాలా కోరికలు పెట్టుకొని, ఒక్క కోరిక గూడా నెరవేరకుండా చనిపోతాడంట. ఎందుకంటే, అవన్నీ నెరవేర్చాలంటే తను కష్టపడాలి. కష్టపడటం తనకిష్టం లేదు గాబట్టి, కోరికలు నెరవేరని వానిగానే చనిపోతాడు. వాని వాంఛ వానిని చంపుతది అని దేవుని వాక్యము సెలవిస్తా ఉందనమాట. ఈరోజు ఈ సీరీస్‌లో నేననుకుంటాను ఒక విధంగా లాస్ట్ మెసేజ్. ఎందుకంటే, నెక్స్ట్ సండే నేను క్వెషన్ అండ్ ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ సండే అంటే ఏడో మెసేజ్ ఏంటంటే, ప్రైమరీలీ క్వెషన్ అండ్ ఆన్సర్స్. మీకు గనక కష్టపడి పని చేయటం గురించి గానీ, సోమరితనం గురించి గానీ, పని గురించి ఎలాంటి ప్రశ్నలున్నా గూడా దయచేసి మీరు ఆ ప్రశ్నలను నాకు కానీ, మోహన్‌కి కానీ పంపించండి. నేను ఒక్కొక్క ప్రశ్నకు నెక్స్ట్ సండే ఈవినింగ్ ఆరాధనలో ఆన్సర్ చేయటానికి నేను ప్రయత్నం చేస్తాననమాట. సో, ఈరోజు నేను చెప్పబోతున్నటువంటిది మెయిన్‌లీ న్యూ టెస్టమెంట్ నుంచి చెప్పబోతున్నాను. న్యూ టెస్టమెంట్‌లో కూడా దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, కష్టపడి పని చేయటం మంచిదని చెప్తుంది. సోమరితనము మంచిది కాదని చెప్తుంది. సో, నిజానికి దేవుని వాక్యంలో క్రొత్త నిబంధనలో ప్రభువు తర్వాత లార్డ్ జీసస్ క్రైస్ట్ తర్వాత బాగా ప్రయాసపడిన వ్యక్తి, కష్టపడిన వ్యక్తి పౌలు. ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు దేవుని కోసము, దేవుని రాజ్యం కోసము. దేవుడు పౌలు యొక్క పరిచర్యను గూడా అలాగే దీవించాడు. చాలా దీవించాడు. అలాంటి మిషనరీ నాకు తెలిసి భూమి మీద లేడు. మరి దేవుని సువార్తను భూదిగంతంలోకి తీసుకెళ్ళిన వ్యక్తి పౌలు. సో, దానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో మనం న్యూ టెస్టమెంట్ చదివితే మనకి అర్థమవుతుంది. ఆయన కష్టపడటం గురించి చాలా సార్లు మాట్లాడాడు. పౌలు కష్టపడి పని చేయాలని చాలా సార్లు మాట్లాడాడు. అంతేకాదు, ఆయన కష్టపడి పని చేశాడు గూడా. ఆయన కష్టపడి పని చేయాలని చెప్పాడు. ఆయన కష్టపడి పని చేశాడు. అంతేకాదు, ఎవరైనా గూడా సోమరితనముగా ఉంటే గనక సంఘంలో, ఆ సోమరులను గూడా హెచ్చరించాడు. మీరు సోమరితనం మీకు మంచిది కాదు. మీరు సోమరులుగా ఉండకండి అని గూడా హెచ్చరించాడు పౌలు. ఈరోజు మనం చూడబోయేటువంటి వచనాలలో సంఘాలలో దేవుని బిడ్డల్లో గూడా కొంతమంది సోమరులుంటారంట. దేవుడిని నమ్ముకొని చర్చికొస్తూ సంఘంలో ఉంటా గూడా కొంతమంది సోమరితనాన్ని విడిచిపెట్టకుండా ఉంటారంట. అంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత గూడా, దేవుని బిడ్డలు అయిన తర్వాత గూడా సోమరితనాన్ని విడిచిపెట్టకుండా ఉంటారు అనేటువంటిది ఈరోజు మనము చూడబోతా ఉన్నాము. చూడండి, సోమరి తన జీవితంలో ఏమీ సాధించలేడు. కష్టపడి పనిచేస్తే నిజంగా దేవుడు మీ కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. మీ ఆశను ఆయన దీవిస్తాడు. సంపదను మీకిస్తాడు. అన్నీ ఒక్కొక్కటి మీకు అవసరమైనయి అన్నీ గూడా దేవుడు దయచేస్తాడు. నా ఉద్దేశ్యము ఈ సీరీస్ అంతట్లో గూడా నేను మరలా మరలా నా హృదయంలో ఏముందో చెప్తున్నాను. నా ఉద్దేశ్యం ఏంటంటే, కోట్ల సంపద అవిశ్వాసుల చేతుల్లోకి ఎళ్ళిపోతుంది. విశ్వాసుల దగ్గర డబ్బులే ఉండట్లేదు. విశ్వాసుల కుటుంబాల్లో అప్పులు, విశ్వాసుల కుటుంబాల్లో సంఘాలకొచ్చే వాళ్ళ కుటుంబాలలో అప్పులతో పాటు అప్పుల బాధలు, కన్నీరు తప్ప ఏమీ ఉండట్లేదు. అందుకని నాకు చాలా హృదయంలో బాధగా ఉంది. ఎందుకు దేవుని బిడ్డలు కష్టపడట్లేదు, కష్టపడి సంపాదించట్లేదు అనేటువంటిది నా మనసులోకొచ్చి ఈ సీరీస్‌ని నేను చెప్పటం మొదలుపెట్టాననమాట. దయచేసి
యవ్వనస్తులు గూడా మీ జీవితాలను వేస్ట్ చేసుకోకండి. నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. నా మాట వింటే మీ జీవితాలు బాగుంటాయి. నా మాట వినలేదనుకోండి, కాపరిగా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. నా మాట వినలేదనుకోండి, ఈ లోకము చెప్తుందే నమ్మి టైమ్ పాస్ చేసుకుంటూ సోషల్ మీడియాలో కూర్చొని మీ జీవితం మొత్తం పాడు చేసుకోవాలనుకున్నారనుకోండి, పాడు చేసుకోండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. పోయేది మీ జీవితమే. కన్నీళ్లతో నిండేది మీరే. ఏడ్చేది తర్వాత మీరే. సో, కాబట్టి నా బాధ్యతగా నేను చెప్పాల్సింది నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. నేను బ్రతిమలాడి చెప్తున్నాను. ఖండించి గూడా చెప్తున్నాను. నేను కాపరిగా నా బాధ్యత అది. నేను చెప్పాలి. అలాగే నేను చెప్పుకుంటూ వస్తున్నాను. సంపాదించండి. యవ్వనస్తులకు ప్రాముఖ్యంగా చెప్తున్నాను. 22 సంవత్సరాలొచ్చి, డిగ్రీ అయిపోయి, ఇంకా తల్లిదండ్రులు ఇచ్చేటువంటి డబ్బుల మీద ఆధారపడి, నువ్వు బ్రతకటానికి ఇష్టపడొద్దు. కష్టపడు. కష్టపడు, సంపాదించడం మొదలుపెట్టు. నీ అంతటి నువ్వు డబ్బులు సంపాదించడం మొదలుపెట్టి, నీ భవిష్యత్తుని నువ్వు కట్టుకో. ప్రభు కృపనడుగు. అంతేకాదు, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి మార్గాలను వెతుకు. ఇంకా చదవగలిగితే ఇంకా చదువు. ఇంకా కష్టపడగలిగితే ఇంకా కష్టపడు. ఎలాగైనా గూడా ధనము సంపాదించి వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి గానీ, నువ్వే వేరే వాళ్ళకి భారంగా ఉండకూడదు అని దేవుని వాక్యము చెప్తా ఉంది. నేనది ఇప్పటి వరకు చూపించుకుంటూ వచ్చాను. ఈరోజు వాక్యంలో నుంచి నేను చూపించబోయేదేంటంటే, ఈ 2 కలుస్తున్నాయన్నమాట. ఒకటి హార్డ్ వర్క్, 2 లేజినెస్. ఈ 2 గూడా పాల్ యొక్క టీచింగ్‌లో, పాల్ యొక్క లైఫ్‌లో మనం చూస్తాం. ఆయన ఒక్కడే ఈ 2 టాపిక్‌ల గురించి ఎక్స్‌టెన్సివ్‌గా మాట్లాడాడు న్యూ టెస్ట్‌మెంట్‌లో. అందుకనే నేను పాల్ గురించే ఎక్కువ ఈరోజు మాట్లాడబోతా ఉన్నాను. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, మూడో అధ్యాయము 6వ వచనం నుండి మరి 15వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని నేను చదువుతాను. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలనో మీకు తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సాంగత్యము చేయొద్దంటున్నాడు, సహోదరుడని ఎంచమంటున్నాడు. అంటే ఈ సంఘంలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, పెద్ద ప్రాబ్లం ఏంటంటే, లేజీ పీపుల్ ఉన్నారు. తెస్సలోనికే సంఘంలో ఎవరున్నారు? లేజీ పీపుల్ ఉన్నారు. పని చేయకుండా దైవజనులు హెచ్చరించిన మాట వినకుండా అక్రమముగా నడుస్తూ పరుల జోలికి పోతూ టైం పాస్ చేస్తున్నటువంటి పీపుల్ ఉన్నారు. వాళ్ళ గురించి ఈ వచనాలు మాట్లాడుతున్నాయి. మనందరికీ అర్థమైంది. విషయం ఏంటంటే, ఒకవైపు
హార్డ్ వర్క్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక వైపు లేజినెస్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. నేను ఒకసారి పౌలు జీవితాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు మేము బిజినెస్ పీపుల్, మేము పరిచర్యలో లేము. పౌలు గురించి మీరు ఎంతసేపు చెప్పినా మేము దానికి కనెక్ట్ అవ్వలేము. లేకపోతే మేము ఉద్యోగస్తులము, ఉదయం 9 గంటలకెళ్ళి సాయంత్రం 5 గంటలకి, 6 గంటలకి వచ్చేస్తాం మేము. కష్టపడటం గురించి మాకు పౌలు గురించి ఎంత చెప్పినా కూడా మేము కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మేము ఎంప్లాయీస్, మేము బిజినెస్ పీపుల్ అని మీరు చెప్పారనుకోండి, దయచేసి మీరు లాస్ట్ 5 మెసేజెస్ వినండి. లాస్ట్ 5 మెసేజెస్ పర్టిక్యులర్‌గా అందరికీ చెప్పాను. ప్రాముఖ్యంగా బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు లాస్ట్ 5 మెసేజెస్ మీకు సరిపోతాయి. ఈరోజు నేను చెప్పబోయేది వ్యక్తి పరిచర్యలో ఉన్న వ్యక్తే కానీ, మీరు ఏం పని చేస్తున్నాడు అనేటువంటిది మీరు చూడకండి. పని చేస్తున్నాడా లేదా అనేటువంటిదే మీరు చూడండి. ఆయన కష్టపడుతున్నాడా లేదా? ఆయన కష్టపడే వ్యక్తా లేదా అనేది చూడండి గానీ, మీరు ఆయన ఏ కష్టం చేస్తే ఏంటి మీకు? ఆయన పని చేస్తున్నాడు. పని చేసి ఎవరైనా కూడా పని చేయకుండా సంఘంలో ఖాళీగా కూర్చొని అమ్మా, నాన్న ఇచ్చినటువంటి డబ్బుల మీద బతుకుతూ, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిని అమ్మేసి బ్రతుకుతూ టైం పాస్ చేస్తా చర్చిల్లో తిరుగుతున్నారనుకోండి. అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి వచనాలు ఈ వచనాలు. సో, నేను అందుకని ఈ వచనాల దగ్గరికి రావటానికి ముందు అసలు పౌలు చెప్పినటువంటి కొన్ని మాటల్ని, ఇక్కడ ఉన్న మాటల్ని అర్థం చేసుకోవాలంటే, మనము పౌలు ఎలాంటి వ్యక్తో, కష్టపడి పని చేయటానికి ఎంత ఇష్టం ఉన్న వ్యక్తో, తర్వాత కష్టపడి పని చేయటం గురించి ఏం చెప్పాడో మనం చూడాలి. చూసి అర్థం చేసుకుంటే ఇక్కడికొస్తే మనకి వెంటనే అర్థమవుతది. ఓహ్! ఆయన చెప్తున్నటువంటిది ఇదా? ఓహ్! అదా ఆయన జీవితంలో జరిగిందని వెంటనే మనము అర్థం చేసుకుంటాము. కాబట్టి నేను ఒక్కొక్కటి చూపించటానికి ప్రయత్నం చేస్తాను. పౌలు ఎలాంటి వ్యక్తో చూసి తర్వాత మనం ఇక్కడికి రావటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనంలో మనము అకుల, ప్రిస్కిల్లలను చూస్తాము. వాళ్ళు మరి కొరింథీకి వచ్చినప్పుడు మరి వాళ్ళని కలుస్తాడు. 18వ అధ్యాయం మొదటి వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి ఏమండి పని చేయు చుండిరి. చూడండి, ఇక్కడ పని వర్క్ అనేటువంటి మాట, పని అనేటువంటి మాటని మనం ఇక్కడ చూస్తామన్నమాట. చూడండి, ఆయన మిషనరీ దేవుని సువార్తను తీసుకువెళ్ళటానికి కష్టపడి అంతియోక నుండి బయలుదేరి సముద్రాలు దాటి, దేశాలు దాటి ఎక్కడున్నాడు ఇప్పుడు? గ్రీస్‌లో ఉన్నాడు. ఏథెన్స్ విడిచిపెట్టి కొరింథీకి వెళ్ళాడంట. ఈ 2 పట్టణాలు కూడా గ్రీస్‌లోనే ఉన్నాయి. ఏథెన్స్ గ్రీస్‌లోనే ఉంది. కొరింథీ కూడా గ్రీస్‌లోనే ఉంది. అక్కడ కొరింథీ వెళ్ళి సువార్త ప్రకటించడం కోసము సువార్థికుడిగా ఉండి, ఎవరి మీద ఆధారపడకుండా తనే కష్టపడి తన ధనాన్ని తను సంపాదించుకుంటున్నాడు. సంపాదించుకోవటానికి తన వృత్తి ఏంటంటే తన వృత్తి డేరాలు కుట్టడం. కాబట్టి ఆ వృత్తి చేస్తూ తను వాళ్ళతో కలిసి పనిచేస్తూ తను సంపాదించేవాడిగానే మనం చూస్తున్నాం. నేను మినిస్ట్రీ పని మీద ఉన్నాను, నేను మిషనరీని, మీరు నన్ను పోషించండి అని పౌలు అడగలేదు ఎవరిని. అడగకుండా తనే కష్టపడి సంపాదించుకొని, తన జీవనానికి కావాల్సినటువంటి డబ్బులు తనే సంపాదించుకొని పరిచర్య చేస్తున్నట్టుగా మనం పౌలుని ఇక్కడ 18వ అధ్యాయంలో చూస్తాం. 20వ అధ్యాయంలో మరలా చూస్తాం పౌలుని ఎలా కష్టపడుతున్నాడో, ఎందుకు కష్టపడుతున్నాడో కూడా చెప్తాడు ఇక్కడ. ఇక్కడ ఎఫ్‌సి పెద్దలతో మాట్లాడుతున్నాడు 20వ అధ్యాయంలో. మాట్లాడుతూ కొన్ని మాటలు, చాలా ఇంట్రెస్టింగ్ మాటలు కష్టపడటం గురించి చెప్తాడు. 20వ అధ్యాయము 32వ వచనంలో దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించునని పెద్దలతో చెప్తున్నాడు. ఎఫ్‌సి సంఘ పెద్దలతో ఆఖరిసారి వాళ్ళని చూస్తున్నాడు. చూస్తూ చాలా ప్రేమగా మాట్లాడాడు. వాళ్ళకి చెప్పాల్సినవన్నీ చెప్పేసాడు. 33వ వచనంలో ఈ మాటలు
అంటున్నాడు. ఏమంటాడు చూడండి 33వ వచనంలో అంటాడు. ఏమన్నాడండి? ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పెను. ఆ మాదిరి అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట అండి. మీరు అండర్‌లైన్ చేసుకోండి మాదిరి. అంటే వాళ్ళకి చూపించాడు. ఎవరికి? ఎఫ్‌సీ సంఘం పెద్దలకి. ఒక సంఘ పెద్దగా ఉంటూ, లేకపోతే ఒక కాపరిగా ఉంటూ, ఎలా ఉండాలో వాళ్ళకి మాదిరి చూపించాడండి. ఎలా మాదిరి చూపించాడంట? ఎలా మాదిరి చూపించాడో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 33వ వచనం. ఎవని వెండినైనను, బంగారమైనను, వస్త్రములైనను నేను ఆశింపలేదు. చూడండి ఇంటర్నేషనల్ స్పీకర్సు గ్రీసు వచ్చారనుకోండి, వాళ్ళు ఒక టాక్ డెలివర్ చేశారనుకోండి. ఇప్పుడు గూడా మనం ఒక గెస్ట్ స్పీకర్‌ని పిలిచినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు మనం ఆయనకు ఏదో ఒకటి గిఫ్ట్ రూపంలో ఇస్తామనమాట. సో, అందులో ఏథెన్సు నాలెడ్జ్ క్యాపిటల్. నాలెడ్జ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి తత్వజ్ఞానము, బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, భూమి మీద జ్ఞానం కలిగిన వాళ్ళందరూ గూడా ఇప్పుడు ఎలాగైతే హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మాట్లాడుతుంటారో, గ్రీస్‌లో మాట్లాడేవాళ్ళు. మాట్లాడినప్పుడు వాళ్ళకు ఏమి ఇచ్చేవాళ్ళంటే, ప్రశస్తమైన వస్త్రాలు గాని, లేకపోతే బంగారం గాని, వెండి గాని ఇచ్చేవాళ్ళు. ఆయనేమంటున్నాడంటే, నేను ఏ రోజు ఎవరి దగ్గర వెండినైనను, బంగారమునైనను, వస్త్రములనైనను, విలువైన వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నేను మనీ కోసము నేను రాలేదు. నేను మనీ కోసము లేను. మీ అందరికీ తెలుసు అంటున్నాడు. తెలుసు అంటూ ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? నా అవసరాల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఆయనేమంటాడంటే, నా నీడ్స్ మీట్ అవ్వటమే కాదు, నాతో పాటు పరిచర్యలో ఎవరైతే కష్టపడుతున్నారో, నా అవసరాల కోసమే నేను కష్టపడలేదు. ఆయన కష్టపడి సంపాదించింది ఆయన కోసం వాడుకున్నాడు. పక్కన ఉన్నటువంటి వాళ్ళ కోసం గూడా వాడాడు. వాళ్ళ కోసము నేను కష్టపడ్డాను అని పౌలు చెప్తున్నాడు. మీకే తెలియను అన్నాడు కదా! కష్టపడిన. అంటే కష్టపడిన వ్యక్తి. అందుకే నిజం చెప్తున్నాను మీకు. ఆయన జీవితం అంతా కష్టమే. దేవుడు అందుకే ఆయన పరిచర్యను గాని, మొత్తం ఎందుకు దీవించాడంటే, తను హార్డ్ వర్క్ చేసేటువంటి మనిషి ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నాడో చూడండి. మనకు అర్థమవుతుందనమాట. 35లో అంటాడు, మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెను. చూడండి, మనమంట జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. మనం కష్టపడి సంపాదించాలంట. మనం కష్టపడి సంపాదించేది మనొక్కళ్ళ కోసమే కాదంట. మనతో పాటు ఉన్నోళ్ళ కోసం గూడా కష్టపడి సంపాదించాలంట. అంతేకాదు, మనలో బలహీనులుంటారంట. వాళ్ళను సంరక్షించటం కోసం గూడా మనం కష్టపడాలి. చూడండి అసలు ఏమి హార్టో చూడండి. ఆయన కష్టపడుతున్నాడు. ఆయనతో పాటు మినిస్ట్రీలో ఉన్నోళ్ళ డబ్బులకి, వాళ్ళ అవసరాలు చూడటానికి కష్టపడుతున్నాడు. అంతేకాదు, మన మధ్యలో బలహీనులు ఎవరైనా ఉంటే, పాపం కష్టంలో ఉన్నవాళ్ళుంటే, వాళ్ళకి ఇవ్వాలన్నా గూడా నీ దగ్గర ఉండాలి గదా! నీ దగ్గర ఉంటే గదా నువ్వు ఇవ్వగలవు వాళ్ళకి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టమని ప్రభువు చెప్పాడు గదా! మనము ఎప్పుడు గూడా ఇచ్చేవారంగానే ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు కష్టపడాలి అని పెద్దలకి చెప్తున్నాడు. ఎఫ్‌సీ సంఘ పెద్దలకి చెప్తున్నాడు. ఎల్డర్స్‌కి చెప్తున్నాడు. మీరు కష్టపడండి. కష్టపడి సంపాదించండి. సంపాదించి మీరు అవసరంలో ఉన్న వాళ్ళకివ్వండి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రభువు ఇష్టపడతాడు మీరు అలా చేస్తే అని. చూడండి, అంటే కష్టపడే వ్యక్తేనా పౌలు? ఎంత కష్టపడి చూడండి, సువార్త చెప్తూ, మిషనరీగా ఒక ఊరు నుంచి ఒక ఊరు ప్రయాణం చేస్తూ, సముద్రాల పైన ప్రయాణం చేస్తూ, ఎంతో కష్టంతో జాగారం ఆయన చెప్తాడు. నేను ఆకలి దప్పులతో ఉన్నాను. నిద్ర లేకుండా ఉన్నాను. అయినా గూడా తను సంపాదించడానికి కష్టపడుతున్నాడంటే, మరి ఎలాంటి వ్యక్తో మీరు చూడండి. అంటే ఆయన జీవితం మనం జాగ్రత్తగా చూస్తే గనక కష్టపడటానికి తనను తాను దేవుడికి అప్పగించుకున్నటువంటి వ్యక్తి పౌలుగా మనము చూస్తామనమాట. అంతేకాదు, మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట అంటాడు. చాలా ఇంపార్టెంట్ మాట. అదే ఇవన్నీ చెప్తూ తన పరిస్థితి గురించి చెప్తూ అంటున్నటువంటి
మాటలనమాట. 4 అధ్యాయంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, "ఈ గడియ వరకు" 4 అధ్యాయం 11 వచనంలో నేను చదువుతున్నాను. "ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకున్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము." అండర్‌లైన్ చేసుకోండి. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము అనేటువంటి మాట ఆయన అక్కడ చెప్తాడనమాట. ఆ మాటలు చదువుతుంటే తను తన హస్తాలతో కష్టపడి పనిచేసిన వ్యక్తిగానే మనము చూస్తామనమాట. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మనము 6 అధ్యాయము 5 వచనంలో గూడా ఈ మాట చూస్తామనమాట. ఏంటంటే 6 అధ్యాయం 4 వచనం. "శ్రమలయందును, ఇబ్బందులయందును, ఇరుకులయందును, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లల్లోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగులు ఓర్పు గలవారమై." అక్కడ ప్రయాస అనే మాట ఉంది గదండీ! అది కష్టపడి పని చేయటం. ఆ ప్రయాస అనేటువంటి మాటని మీరు అండర్‌లైన్ జేసుకుంటే మంచిది. ప్రయాస పడుతున్నాడంట. అంటే ప్రయాస పడుతున్నాడంటే కష్టపడుతున్నారని అర్థమనమాట. అంతేకాదు 11 అధ్యాయము 27 వచనంలో గూడా ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, "ప్రయాసతోను, కష్టముతోను తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచు ఉపవాసములతోను" అదే అదే విషయం చెప్తున్నాడు. ఏంటంటే, నేను ప్రయాసపడ్డాను, నేను కష్టపడ్డాను అనేటువంటి మాటనే ఆయన మరలా మరలా చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తామనమాట. సో, కష్టపడటము, ప్రయాసపడటము అనేటువంటిది తన జీవితంలో భాగము అయిపోయింది. మరి చక్కగా కష్టపడిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం అనమాట. తర్వాత తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది. అది చదివిన తర్వాత నేను మన టెక్స్ట్‌కి ఈరోజు చదువుతున్న టెక్స్ట్‌కి వచ్చేద్దాము. తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. ఇంతకుముందు నేను చెప్పినట్టున్నాను. అయినా గూడా ఒకసారి ఇక్కడ చదువుతాను. 5వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. పౌలే మాట్లాడుతున్నాడు. పౌలే మాట్లాడుతూ సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాం. 5వ అధ్యాయము 8వ వచనం. "ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును." చూడండి ఎంత స్ట్రాంగ్ స్టేట్మెంటో చూడండి. అంటే ఎవరైనా గూడా కష్టపడి సంపాదించి తన కుటుంబాన్ని పోషించకుండా గనుక ఉంటే ఒక విశ్వాసి అయ్యుండి, అతను ఎలాంటి వ్యక్తి అంటే అవిశ్వాసి కన్నా సంరక్షించడం అంటే ఏంటి? పోషించటము. అంటే నువ్వు విశ్వాసివని చెప్పి దేవుని సంఘంలో ఉంటూ గనక నువ్వు కష్టపడి సంపాదించి నీ కుటుంబాన్ని ప్రాముఖ్యంగా ఏమన్నాడని ఎవరిని పోషించాలంట? తన ఇంటి వారిని సంరక్షింకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నాడు. అంటే చూడండి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి కష్టపడి పని చేయడం మీద. చాలామంది కష్టపడకుండా, పోషించకుండా, భార్యని, బిడ్డల్ని పోషించకుండా వాళ్ళు సంఘాల్లోనే ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి పౌలు ఏం చెప్తున్నాడంటే, "నువ్వు అవిశ్వాసి కన్నా దారుణం నువ్వు. ఎందుకంటే, నువ్వు కష్టపడి నీ కుటుంబాన్ని పోషించాలి, సంరక్షించాలి" అని వాళ్ళకి చెప్తా ఉన్నాడు. చూడండి ఎంత ఎంత మాట్లాడుతున్నాడో చూడండి కష్టపడటం గురించి. మనం తిరిగి తెస్సలోనికీయులు రాసిన పత్రికొచ్చేద్దాం. మొదటి పత్రికొద్దాం మొదటిసారి. ఎందుకంటే, రెండో పత్రికలో అంటున్నాడు కదా! ఏమని అంటున్నాడంటే, "మేము ఆజ్ఞాపించుచున్నాము, ఆజ్ఞాపించాము" అని అంటూ మొదటి తెస్సలోనికీయులు రాసిన పత్రికలో గూడా ఆయన 2 మాటలు అంటాడు. అది చూసెళ్దాం. రెండో అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము 9, 10 వచనాలను చదువుతాను. 9వ వచనంలో ఏముంది చూడండి. "అవును సహోదరులారా, మా ప్రయాసమును, కష్టమును మీకు జ్ఞాపకమున్నది" గదా! ప్రయాసము, కష్టము అనే దాని వెనకాల ఉన్న మాట లేబర్ అండ్ టాయిల్ అంటాం మనం. లేబర్ అండ్ టాయిల్. లేబర్ అంటే ఏంటి? పని చేయటం. కష్టపడి పని చేయటం. టాయిలింగ్ అంటే ఏంటి? కష్టపడి పని చేయటం. మీకు జ్ఞాపకం ఉన్నది గదా! "మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి." చూడండి నేను అనుకుంటాను చాలా శ్రేష్టమైనది ఎన్నుకున్నాడు. ఏంటంటే సువార్తను ఉచితంగా చెప్పాలని తనే కష్టపడి తన పోషణను తను చూసుకుంటూ సువార్తను ఉచితంగా చెప్పాడు. డెఫినిట్‌గా దాని రివార్డు చాలా రెట్లు దేవుడు పౌలుకి ఎక్కువ అనుగ్రహిస్తాడు. ఆయన అంటాడు, "నేను కష్టపడి పని చేశాను. నేను ఎవరి మీద ఆధారపడలేదు" అనే మాటను గూడా ఇక్కడ చెప్తా ఉన్నాడన్నమాట. తెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రికే 4 అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయన్నమాట. 4 అధ్యాయం 9-12 వరకు చదువుతాను. కాంటెక్స్ట్ కోసం చదువుతాను. "సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. అలాగుననే
మాసిదోనియా అనంతటా ఉన్న సహోదరుల అందరినీ మీరు ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మీకేమియు కొదవ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము. చూడండి, పని చేయనోడు ఏం చేస్తాడో తెలుసా? సోమరు ఏం చేస్తాడో తెలుసా? చర్చిలో గనక సోమరు ఉన్నాడనుకోండి చాలా ప్రాబ్లమ్ అండి. సోమరులు చర్చిలో ఉన్నారంటే ప్రాబ్లమ్. ఏంటో తెలుసా అండి? వాళ్ళు ఫోన్ తీసుకుంటారు. ఫోన్ తీసుకొని సంఘంలో ఉన్నోళ్ళందరికి ఫోన్‌లు చేస్తుంటారు. అంటే ఏంటి? పరుల జోలికి ఎళ్తుంటారు. వేరే వాళ్ళ జీవితాలను పాడు చేస్తుంటారు. ట్రబుల్ మేకర్స్ అంటాం వీళ్ళని మనం. వాళ్ళు కష్టపడరు. వేరే వాళ్ళని కష్టపడనివ్వరు. వీళ్ళకేం పేరు పెట్టాలి మరి? పరుల జోలికెళ్ళే వాళ్ళని ఏమనాలండి? మీరు చెప్పండి. పేరు ఒకటి చెప్పండి నాకు. వేరే వాళ్ళు పని చేయకుండా వేరే వాళ్ళని పని చేసుకోనివ్వకుండా పాడు చేస్తా ఉన్నారనుకోండి. వాళ్ళనేమనాలి? ట్రబుల్ మేకర్సే కదా! సో, ఆ ట్రబుల్ మేకర్స్ ఉన్నారంట. తెస్సలోనిక సంఘంలోనే ప్రాముఖ్యంగా మనం ఇందాక చదివింది కూడా రెండో తెస్సలోనిక. మొదటి తెస్సలోనిక సంఘంలో పత్రికలో ఏమంటున్నాడంటే, పరుల జోలికి మీరు పోవద్దు. పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును, మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలెను. టు వర్క్ విత్ యువర్ హ్యాండ్స్. కష్టపడి మనము పని చేయాలి అని సంఘంలో ఉన్న విశ్వాసులకు కూడా ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. సో, మనము ఇప్పుడు మన టెక్స్ట్ దగ్గరికి వచ్చేద్దాం. సో, ఇప్పటి వరకు 2 విషయాలు నేర్చుకున్నాం పౌలు జీవితంలో నుంచి. ఆ 2 విషయాలు ఏంటో చెప్తాను వినండి. మొట్టమొదటిదేంటంటే, పౌలు తను కష్టపడి పని చేశాడు. ఇది నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం చూసాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పౌలు తను చేతులతో తను కష్టపడి పని చేయటం మాత్రమే కాదు గానీ, అందరినీ కష్టపడి పని చేయమని గూడా చెప్పాడు. ఎవరు గూడా ఖాళీగా సోమరులుగా తిరగొద్దు. మీరు కష్టపడి పని చేయండి అని గూడా పౌలు చెప్పినట్టుగా దేవుని వాక్యంలో నుంచి చూసాం. ఈ 2 మీకు గుర్తున్నాయి గదా! ఆయన కష్టపడమని చెప్పాడు. ఆయన కష్టపడ్డాడు. ఆయన ఏం చెప్పాడో అది చేశాడు. అంటే వీళ్ళకి ఎంత మంచి మాదిరి ఉంచిపోయాడో చూడండి. ఆయన అంటాడు, నిజంగా అపోస్తలులు సంఘము మీద ఆధారపడి బ్రతికినటువంటి అపోస్తలున్నారు. ఆయన అంటాడు, నాకు కూడా అధికారం ఉంది. సంఘము నాకు జీతమిచ్చి, సంఘము నన్ను పోషిస్తే నేనలా ఉండొచ్చు. కానీ నేనలా ఉండటానికి ఇష్టపడకుండా నేను కష్టపడుతున్నాను అంటున్నాడనమాట. సో, నిజానికి పౌలే చాలా సార్లు మాట్లాడతాడు. ఎందుకంటే, నిజంగా దున్నేటువంటి ఎద్దు మీరు కళ్ళెము కట్టొద్దు. తర్వాత ఎవరైతే సువార్తలో ప్రయాసపడుతున్నారో, వాళ్ళు సంఘం నుంచి సహాయం తీసుకోవటానికి వాళ్ళు యోగ్యులే అంటాడు. కాకపోతే ఆ క్వాలిఫికేషన్ ఆయన వదులుకున్నాడు. ఆ అర్హతని ఆయన వదులుకున్నాడు. ఏమని వదులుకున్నాడంటే, నేను కష్టపడి పని చేస్తాను. నేను ఉచితంగా సువార్త చెప్తాననేటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నాడు. నేను అనుకుంటాను అది అన్నిటికన్నా శ్రేష్టమైనది. అసలు జీతమే తీసుకోకుండా పని చేయగలిగాడనుకోండి. మంచిదే కదా! శ్రేష్టమైనటువంటిది నేను ఒప్పుకుంటాను శ్రేష్టమైనటువంటిది. సో, దాన్ని ఎన్నుకున్నాడాయన. ఆయన ఎన్నుకుంటూ దాని కోసం ఏం చేస్తున్నాడంటే కష్టపడుతున్నాడు. చూడండి, ఈయన కష్టపడుతున్నాడు, సంపాదిస్తున్నాడు. ఇంకొకటి, ఆ సంపాదించిన ధనాన్ని ఆయనతో పాటు పరిచర్యలో ఉన్నవాళ్ళకి ఖర్చు పెడుతున్నాడు. అంతేకాదు బలహీనులను సంరక్షించడానికి కష్టపడుతున్నాడు. తను సంపాదించుకొని ఏదో పోగేసుకుందామన్న ఆలోచన తన హార్ట్‌లో లేదసలు. సో, తను చేస్తుందేంటంటే సంపాదించింది పరిచర్యలో నాతో పాటు కష్టపడుతున్న వాళ్ళకి ఎలా పెట్టాలి. మనం గూడా మీరు ఆలోచించండి. మనతో పాటు సహోదరులు కష్టపడి పరిచర్యలో పనిచేస్తున్నారనుకోండి. మనకు దేవుడు ఇచ్చాడనుకోండి. ఏం చేయాలి వాళ్ళని? చక్కగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకునే వ్యక్తులున్నారు మన సంఘంలో. నాకు ఈ వచనాలు చదువుతున్నప్పుడు వాళ్ళే గుర్తొచ్చారు. చక్కగా పరిచర్యలో కష్టపడుతున్న వాళ్ళని పట్టించుకునేటువంటి కుటుంబాలు మన సంఘంలో ఉన్నాయి. జాగ్రత్తగా ప్రేమించి వాళ్ళని మంచిగా చూసుకునేవాళ్ళు చూసుకోవాలనే చెప్తున్నాడు. సో, నిజానికి చాలా మంచి ఎగ్జాంపుల్ పౌలు మన ముందు ఉంచాడు. నేను అనుకుంటాను మనం గూడా అలానే కష్టపడి పని చేయటానికి ఇష్టపడాలి. ఇప్పుడు తెస్సలోనిక సంఘంలో ఆయన చెప్తుంటే ఆయన మాట వింటలేదు కొంతమంది. ఏంటి కష్టపడమని చెప్తుంటే వింటలేదు. చర్చ్‌లోనే ఉన్నారు. సంఘంలోనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కష్టపడకుండా ఉండటానికి కారణాలు
ఏమై ఉండొచ్చు అని మీరు ఆలోచించారనుకోండి. ఓహ్! మేబీ వీళ్ళు అనుకుంటున్నారు దేవుని రాజ్యం వచ్చేస్తుంది, దేవుడి రాజ్యం వచ్చేస్తుంది, దేవుడు వచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు నేను కష్టపడి ఏం చేయాలిలే మెదలకుండా కూర్చుంటే సరిపోద్దని అనుకుంటున్నారా? వీళ్ళు ఎందుకు కష్టపడకుండా కూర్చుంటున్నారు అనేటువంటిది మనకు తెలీదు గానీ, మనం అంటే అగైన్ తెస్సలోనికాకెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది అంతా మనం స్టడీ చేస్తే కొంత ఇండికేషన్స్ మనకుండొచ్చు. ఎందుకంటే ఈ చర్చ్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంది. మొదటి పత్రికలో కూడా చూసాం గదా! సో, కాకపోతే ఒకటి మాత్రం మనం ఒప్పుకోవాలి. అదేంటంటే తెస్సలోనిక సంఘంలో గాదు. ప్రతి సంఘంలో గూడా ఎవరున్నారు? ఎవరున్నారు? సోమరులు ఉన్నారు. వాళ్ళకి కష్టపడటము ఇష్టం లేదు. తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన మీద బతుకుతున్న సోమరులు సంఘాల్లో గూడా ఉన్నారు. ఎంత వయసొచ్చినా అమ్మా, నాన్న దగ్గర డబ్బులు తీసుకొని బ్రతికేటువంటి సోమరులు సంఘాల్లో ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ చేతులతో కష్టపడకుండా, డబ్బులు సంపాదించకుండా సోమరులుగా ఉంటూ చెడు అలవాట్లలోకెళ్ళి సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి సోమరులు గూడా ఉన్నారు. వేరే వాళ్ళ జీవితాల్లోకెళ్ళి వీడికి పని లేదు గదా! వీడికి పని లేదు కాబట్టి ఈడేం జేస్తాడు? మిగిలిన పనికెళ్తున్నోళ్ళని గూడా పనికెళ్ళనివ్వడు. కష్టపడుతున్నోళ్ళని గూడా కష్టపడనివ్వడు. సో, ఇతను, ఇతను పని చేయడు. పని చేస్తున్న వాళ్ళని గూడా పాడు చేస్తున్నటువంటి వాళ్ళు గూడా సంఘాల్లో ఉన్నారు. సో, వాళ్ళని ఏం జేయాలో చెప్తున్నాడిప్పుడు. దాన్ని ఏం చేయాలి? అలాంటి వాళ్ళని ఏం జేయాలి? నేను గనక ఇక్కడ నిలబడి సడెన్‌గా ఒక రోజొచ్చి, ఇదిగో నాకు తెలిసినంత వరకు మీలో ఈ 10 మంది పని చేయట్లేదు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు చర్చికి రాకూడదన్నాననుకోండి. మీరేమంటారు నన్ను? లేకపోతే చర్చికి రాకూడదు గాదు. అసలు చర్చిలో ఉన్న మిగిలిన అందరికి చెప్పాననుకోండి, ఈ 10 మందితో మీరు మాట్లాడొద్దని. ఎట్లా ఉంటది చూడండి? ఎందుకని మాట్లాడొద్దన్నానంటే, ఆళ్ళు పని చేయట్లేదు, కష్టపడట్లేదు, సంపాదించట్లేదు, సంఘంలో ఒక మాదిరిగా ఉండట్లేదు. కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడొద్దు అని నేనన్నాననుకోండి. అసలు అలా ఎప్పుడైనా జరుగుతదా మన సంఘాల్లో? "ఒరేయ్! ఏంట్రా నీకెంత వయసొచ్చింది? సంపాదించట్లేదురా ఏంట్రా" అన్నాననుకో, మళ్ళీ కనపడడు నాకు. "అరే! చదువు మీద దృష్టి పెట్టరా" అన్నాననుకో, మళ్ళీ కనపడ్డు. ఆ! పాస్టర్ గారు ఈ చర్చ్ కాపోతే బోలెడన్ని చర్చులున్నాయి. నేను నిన్ను ప్రేమించిన వాడిని. నీ కోసం ప్రార్థన చేస్తున్నవాడిని. నీ జీవితం మంచిగా ఉండాలని కోరుకునేవాడిని నేను. బలంగా ఉన్నావు. 22 సంవత్సరాలొచ్చినోడు ఎలా ఉంటాడండి? ఎంత బలంగా ఉంటాడు? డిగ్రీ అయిపోయింది. 21, 22 సంవత్సరాల్లో డిగ్రీ గూడా అయిపోతుంది. కష్టపడలేడా? సంపాదించలేడా? చర్చిలోనే ఉంటాడు. కష్టపడరా, సంపాదించరా, ఉద్యోగం చేయరా అంటే మాత్రం చేయడు. సో, ఏం చేయాలి? ఏం చేయాలో చెప్తున్నాడు. ఈయన ఏం చెప్తే మనం దేవుని వాక్యం ఏం చెప్తే మనం అదే చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తే అదే చేయాలి. మనం గూడా నిజంగా చెప్తున్నాను సంఘాలలో ఉన్నటువంటి సోమరులందరిని గూడా మీరు గమనిస్తా ఉండండి. ఎవరైనా సోమరిగా పని చేయకుండా టైమ్ పాస్ చేస్తా సంఘంలో కూర్చొని పరిశుద్ధుల్ని పాడు చేస్తా, పరిశుద్ధుల జీవితాల్లోకెళ్ళి వాళ్ళ కుటుంబాలను పాడు చేస్తుంటే గనక మనము చూస్తా ఊరుకోకూడదనేటువంటిది పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి ఫస్ట్ ఏమంటున్నాడో చూడండి 6వ వచనంలో ఏమంటున్నాడు? సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక ఎప్పుడు పొందారు ఈళ్ళు? మొదటి పత్రికలో ఆల్రెడీ రాసాడు. మా వలన పొందిన బోధన ప్రకారం గాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. తొలగిపోవటం ఏంటి? తొలగిపోవటం అంటే ఏంటి? కీప్ అవే ఫ్రమ్ ఎనీ బ్రదర్ హూ ఈస్ వాకింగ్ ఇన్ ఐడిల్‌నెస్. పని చేయకుండా అక్రమము అనే మాట ఉంది కదండీ! అక్రమము అనేటువంటి మాట వెనకాలున్న మాట ఇర్రెస్పాన్సిబుల్, అన్‌రూలీ, డిసార్డర్‌లీ, ఐడిల్‌నెస్. అక్రమముగా అంటే అర్థము వాళ్ళు ఏదో చేస్తున్నారని గాదు. వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉండి వాళ్ళ జీవితాలను పద్ధతి లేకుండా ఎట్లా పడితే అట్లా నడిపిస్తున్నారు. ఆ నడిపిస్తున్న అక్రమము పని చేయకుండా తిరగడం అనేటువంటిది మిగిలిన వచనాల్లో మనం చూస్తాం. మనకు స్పష్టంగా అర్థమవుతది. ఈళ్ళేం చేస్తున్నారంట? పని చేయకుండా, కష్టపడకుండా, సంపాదించకుండా, పరుల జోలికి పోతా ఉన్నటువంటి వీళ్ళని ఏం చెప్తున్నాడంటే, అలాంటి ఎవరైనా మీ సంఘంలో ఉంటే మీరు వాళ్ళతో ఇప్పుడు నేను ఇందాక చెప్పిందేంటి? ఇదిగో వీడు మన సంఘంలో ఉన్నాడు. వీడు కష్టపడట్లేదు, సంపాదించట్లేదు.
ఖాళీగా తిరుగుతున్నాడు. మీరు వాడితో మాట్లాడకండి అని నేను చెప్పాననుకోండి చర్చ్‌లో. అదే కదా చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? సోమరులకి దూరంగా ఉండి డిస్‌ఫెలోషిప్ అంటే అర్థం ఏంటంటే నిజానికి ఇది సీరియస్ సిన్. లేకపోతే సంఘంలో ఉన్న ఒక సహోదరుడిని, లేకపోతే చర్చికొస్తున్న ఒక వ్యక్తిని నువ్వు అతని దగ్గర నుంచి తొలగిపోండి అనేటువంటి మాట ఎంతో పాపం చేసినటువంటి వాళ్ళతో చెప్పేటువంటి మాట. ఏమని చెప్తున్నాడంటే సోమరితనం ఎంత డేంజరస్ అంటే వాడిని పాడు చేయటమే కాదు, మొత్తం సంఘాన్నే పాడు చేస్తది కాబట్టి వాడి దగ్గర నుంచి కొంచెం మీరందరూ జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి అని నేను ఆజ్ఞాపిస్తున్నానని ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. చూడండి ఇంకా ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూడండి. ఆ మాట వింటే గనక ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యూ కీప్ అవే ఫ్రమ్ హిమ్. అలాంటి వాడి దగ్గరికి గాని, అలాంటి వాడితో కలవటం గాని, అలాంటి వాడితో సహవాసం చేయటం గాని సంఘంలో ఉన్నోళ్ళు చేయకూడదంట. సోమరిని పక్కన పెట్టాలి. పక్కన పెట్టకపోతే చర్చ్ అంతా కూడా పాడైపోద్ది. అర్థమైందండి? అది చాలా స్పష్టంగానే ఉంది. డిస్‌ఫెలోషిప్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. అంటే అర్థం ఏంటంటే, ఆ సోమరిని పక్కన పెట్టమన్నాడు. నంబర్ 2 రెండోది ఏడో వచనం. ఇక్కడ అంతేకాదు ఏమంటున్నాడంటే, ఇప్పుడు అరే! నేను సోమరిగా ఉన్నాను. అందుకే చర్చ్‌లో ఎవరు నాతో కలవట్లేదు అనేటువంటిదైనా వాడికి తెలియాలి గదా! తెలిసి అప్పుడైనా జాగ్రత్తగా ఉంటాడు కదా! ఓహ్! నేను సోమరిగా ఉంటే, నేను ఈ పరిశుద్ధుల మధ్యలో బ్రతకడం కష్టం. వీళ్ళంతా కష్టపడేటువంటి వాళ్ళు, పని చేసేటువంటి వాళ్ళు అనేటువంటి భయము అతనిలో కలిగి, ఆమెలో కలిగి, మళ్ళా దేవుడి దగ్గరికి రావటానికి, కష్టపడటానికి మార్గమే ఇది. అతని మీద కోపంతో మనం ఏం చేయట్లే. ఏమన్నాడు? అతనిని సహోదరుడిగానే భావించండి అన్నాడు కదా లాస్ట్‌లో. ఏమన్నాడు? ఏమన్నాడు 15వ వచనంలో? అయినను అతనిని శత్రువుగా భావింపక, సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. ఏమన్నాడు? అతడు సిగ్గుపడి నిమిత్తం 14వ వచనంలో అతనితో సాంగత్యము చేయకుడి. డిస్‌ఫెలోషిప్ మొదట్లో ఏం చెప్పాడో లాస్ట్‌లో కూడా అదే చెప్తున్నాడు. అదే చెప్తే ఏమంటున్నాడంటే అతను బ్రదరే. కాకపోతే అతనితో మాత్రం మీరు సహవాసం చేయటానికి కుదరదు. సో, సోమరులు గనక ఎవరైనా సంఘంలో ఉంటే సోమరితనాన్ని పట్టుకొని, సోమరితనాన్ని ప్రేమిస్తూ, నిద్రపోతూ, పని చేయకుండా మీరు గనుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అసలు మీతో సాంగత్యమే చేయొద్దని దేవుని వాక్యం చెప్తుంది. దీన్ని బట్టి సోమరితనాన్ని దేవుడు ఎంత సీరియస్‌గా తీసుకుంటున్నాడో మీరు అర్థం చేసుకోండి. నంబర్ 1. నంబర్ 2 రెండో మాట ఇంకొక మాట కూడా అన్నాడు. ఏడో వచనంలో ఏమంటున్నాడు? "ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలనో మీకే తెలియను." ఏమంటున్నాడు? "మేము మీ మధ్యన అక్రమముగా నడుచుకోలేదు." అక్రమంగా నడుచుకోకుండా ఉండటం అంటే ఏంటో చెప్తున్నాడు 8వ వచనంలో. ఏమన్నాడు? "ఎవని యొద్దనైనను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ, కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి." చూడండి, అక్రమంగా నడుచుకోవటం అంటే ఏంటో తెలుసా అండి? పని చేయకుండా ఉచితంగా ఆహారం తిని వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయటం అనమాట. అక్రమంగా నడవటం అంటే. అంతే కదండీ! ఆయన అక్రమంగా నడవలేదంటున్నాడు. ఎలా అక్రమంగా నడవలేదనంటే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, "మేము ఏ రోజు ఎవరి దగ్గర ఉచితంగా తినలేదు. అంతేకాదు మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ, కష్టముతోనూ రాత్రింపగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మిమ్మును మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు." ఏమంటున్నాడో తెలుసా అండి? మేమైతే నిజంగా సంఘం ఇచ్చేటువంటి సపోర్ట్‌తో మేము బ్రతకొచ్చు. మేము సువార్థికులం. మేము చేయొచ్చు. కానీ మేము అలా చేయలేదు. మేము మీకు మాదిరిగా ఉండాలని మేము కష్టపడ్డాము. కష్టపడి సంపాదించుకొని మా ఆహారం మేమే తిన్నాము అని చెప్తున్నాడు. అంటే ఏమంటున్నాడంటే సోమరి గనక దేవుని వాక్యానుసారంగా సోమరితనం మంచిది కాదని చెప్పినా కూడా సోమరిగానే బ్రతుకుతుంటే అతనితో సాంగత్యము చేయొద్దని చెప్పాడు. రెండోది ఏమన్నాడో తెలుసా అండి? సంఘాన్ని నడిపించే పెద్దలు ఎవరైతే నడిపిస్తా ఉన్నారో వాళ్ళు ఈ సోమరులకు మాదిరిగా ఉండాలంట. చూడాలంట వాళ్ళు. వాళ్ళు చూడండి మా పాస్టర్ గారు, లేకపోతే మా సంఘం నడిపించే మా పెద్ద ఈయన చూడండి. ఆళ్ళెంత కష్టపడుతున్నారో చూడండి. వాళ్ళ కష్టమైన జీవితం చూసైనా కూడా అతనికి కళ్ళు తెరవాలంట. అంటే ముందు మాట్లాడకపోయినప్పుడైనా ఆడి కళ్ళు తెరవాలి. కళ్ళు ఓపెన్ అవ్వాలి. 2 తనను నడిపిస్తున్నటువంటి ఆహ్, పెద్దల్ని, కాపరిని చూసినప్పుడైనా గూడా తన కళ్ళు తెరుసుకోవాలి. అరే! వీళ్ళు చూడు నేనేంది ఖాళీగా ఉన్నాను, వీళ్ళేంది ఇంత కష్టపడుతున్నారు అనేటువంటిది తన హృదయంలో పుట్టించాలి అనేటువంటిది రెండవ పాయింట్. 10వ వచనం చదువుతున్నాను. "మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు
ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా! నేను గనక ఈ మాట చెప్పాననుకోండి, నేను అనుకుంటాను చర్చికి రారు. మీరు జాగ్రత్తగా వినండి. మీరు కష్టపడకపోతే తినటానికి అర్హులు కాదు మీరు. మీరు కష్టపడకపోతే తినటానికి అర్హులు కాదు. ఆ మాట ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? పని చేయనొల్లని వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించాం. అంటే వేరే వాళ్ళ కష్టం తిందాం అనుకుంటున్నాడా? నీ కష్టం నువ్వు తినాలి గదా! వేరే వాళ్ళ కష్టం తినాలనా? అంతే కదండీ! ఎవరైనా కష్టపడకుండా ఒక రోజు తింటున్నాడంటే అర్థం ఏంటి? ఎవరి మీద తింటున్నాడు? వేరే వాళ్ళ కష్టం మీద తింటున్నాడనే కదా అర్థము. కాబట్టి ఏమంటున్నాడు? ఎవరైనా కూడా కష్టపడి పని చేయకపోతే వాడు ఆ రోజు తినకూడదు. ఆ వ్యక్తి ఆ రోజు తినకూడదు. నేను అనుకుంటాను మనలో చాలా మంది చక్కగా సన్నగా అయిపోతాం. ఇది గనక ఫాలో అయితే. లావుగా ఉన్నామనేటువంటి సమస్యే రాదు మనకి. ఎందుకని ఈరోజు నేను ఏం చేయలేదు కాబట్టి, ఈరోజు నేను ఉపవాసము ఉంటాను. నేను తినటానికి యోగ్యుడిని కాదు. ఏం చేశానని తినాలి? ఏం సంపాదించానని తినాలి? ఇప్పుడు నేను తిని ఏం చేయాలి? ఇంకొంచెం లావుగా అవుతాను. ఎందుకు అసలు? అసలు తినలేదు కష్టపడలేదు కాబట్టి, నేను తినకుండా, మెదలకుండా మంచినీళ్ళు తాగి పడుకుంటాను. డిసిప్లిన్. నిజంగా చూడండి ఎంత ఎంత డిసిప్లిన్ ఉందో, ఎంత డిసిప్లిన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో చూడండి సంఘంలో. సంఘంలో ఏమంటున్నాడంటే, "నువ్వు కష్టపడకపోతే నువ్వు తినకూడదని మేము మీకు ఆజ్ఞాపించాం." ఆ ఆ మాట ఆహ్, ఆజ్ఞాపించితిమి గదా! ఇట్ ఈస్ నాట్ ఎ సజెషన్. నేనన్నా మీకు సజెషన్ లాగా చెప్తున్నాను. ఒళ్ళు తగ్గుతది తినకండని. ఆయన సజెషన్ లాగా చెప్పలేదు. ఏం చెప్పాడు? ఆజ్ఞాపించితిమి గదా! సో, కమాండ్. వి కమాండ్. సో, అర్థమైందండి? అంటే ఇప్పుడు సోమరి ఏం చేయాలి? ఏం చేయాలి? ఓహ్! చర్చిలో నుంచి నన్ను బయటేసేస్తారేమో అనే భయంతో కష్టపడాలి. నంబర్ 1. నంబర్ 2 మా పాస్టర్ గారు, పెద్దలందరూ గూడా రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు. నేనేంటి ఇట్లా లేజీ ఫెలోలాగా కూర్చున్నానని గూడా కష్టపడాలి. 3 కష్టపడకపోతే అసలు నేనేమి తినగూడదు గాబట్టి కష్టపడాలి. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఈ సోమరులకి. ఏంటి? కష్టపడన్నా తినాలి. లేకపోతే కష్టపడకుండా సోమరిగా ఉండి తినకుండానే చచ్చిపోవాలి. అంతే గదండీ! 2 ఆప్షన్సే ఉన్నాయి. ఏం ఆప్షన్స్ ఉన్నాయి? అన్నం తినకుండా కష్టపడకూడదు అనుకున్నాడనుకోండి. నేను కష్టపడనన్నాననుకోండి. ఏం చేయాలప్పుడు? తినకుండా ఉండాలి. ఎన్ని రోజులుంటాడు తినకుండా? 2 రోజులుంటాడా? 3 రోజులుంటాడా? ఉండలేడు. సో, కాబట్టి కష్టపడాలి. సో, మళ్ళీ, మళ్ళీ నెక్స్ట్ మీల్ ఏంటి? నేను మళ్ళీ సంపాదించుకోకపోతే, కష్టపడకపోతే నేనెక్కడి నుంచి తింటాను? మళ్ళీ ఎవరో ఒకళ్ళ కష్టాన్ని తినాల్సిందే గదా నేనెళ్ళి. అందుకన్నా బెస్ట్ నేనే కష్టపడతాను. నేనే సంపాదించుకుంటాను. నేను చెప్తున్నాను యవ్వనస్తులకి సంపాదించండి అంటే కదలట్లేదండి చాలామంది. నేను గమనిస్తున్నాను. "ఎళ్ళండి నాన్న ఏదో ఒక పని చేయండి, కష్టపడండి, మంచిది" అనేటువంటి మాట చెప్తుంటే అసలు ఏమీ వెళ్ళాలనిపించట్లేదు. నేనెళ్తాను పాస్టర్ గారు. ఎప్పుడెళ్తానంటే, అదిగో నేను అనుకున్న ఆ జాబ్ వస్తదే అప్పుడే చేస్తాడంట. అప్పటి వరకు చేయడంట. నేను చెప్తున్నానండి. అమెరికాలో పిల్లలు ప్రతి రెస్టారెంట్‌లోకెళ్ళి క్లీనింగ్ చేయటం గాని, డబ్బులున్న వాళ్ళ పిల్లలు గూడా, ధనవంతుల పిల్లలు గూడా కారేసుకొని రెస్టారెంట్‌కెళ్తాడు. రెస్టారెంట్‌కెళ్ళి రెస్టారెంట్ అంతా శుభ్రంగా తుడుస్తాడు. భోజనం అందిస్తాడు. అండ్ లోపలికెళ్ళి అంట్లు కడుగుతాడు. నిజంగా నేను చెప్తున్నాను. మన కాలేజీలో పని చేయడానికి వస్తున్నటువంటి మన ప్రొఫెసర్‌లు వాళ్ళు గూడా కార్లు కడిగారు. తప్పేంటండి? ఏదో ఒక పని చేయి నాన్న ఒక 10,000 సంపాదించు అన్నాననుకోండి. అసలు ఏమాత్రం ఇష్టపడట్లేదు. మరి ఎలా తింటావు అంటే, ఎలా తింటావేంటి సార్? మా ఇంట్లో పెడతారు నేను తింటానంట. సో, దయచేసి ఏమంటున్నాడు? కష్టపడకపోతే నువ్వు భోజనము చేయకూడదు. చేయకూడదని ఆజ్ఞాపించితిమి గదా! అన్నాడు. నేను లాస్ట్ పాయింట్ నేను చెప్పేసేసి ముగిస్తాను. 11వ వచనమా?
11 వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాను. చూడండి, మీలో కొంతమంది పని చేయకుండా ఏం చేస్తున్నారు? పని చేయకపోతే ఏం చేస్తాడు? సోమరు ఏం చేస్తాడు? పరుల జోలికి పోతాడు. ట్రబుల్ మేకర్ అని రాసుకోండి. ఆ పరుల జోలికి కింద మీరు ఇంగ్లీష్ వస్తే గనక ఏమని రాసుకుంటారు? ట్రబుల్ మేకర్. ట్రబుల్ మేకర్ అంటే ఏంటంటే, సోమరు ఎప్పుడు ఏం చేస్తాడంటే ఖాళీగా ఉండడు. వేరే వాళ్ళ జీవితాలను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఫోన్ చేసైనా పాడు చేస్తాడు, వాట్సాప్ మెసేజ్‌లు పెట్టైనా పాడు చేస్తాడు, లేకపోతే ఇంకోటి పెట్టైనా పాడు చేస్తాడు. ఏదో ఒకటి పాడు చేస్తాడు. అతని గోల్ ఏంటంటే ఎలాగైనా వేరే వాళ్ళ జీవితాలు పాడు చేయాలి. ఖాళీగానే ఉన్నాడు. వేరే వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళకి ఇష్టం లేదు. పరుల జోలు అంటే ఇతను కష్టపడే వాళ్ళని కష్టపడనివ్వకుండా పాడు చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి, అందుకని ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించున్నాను. నెమ్మదిగా పనిచేయచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజించవలెను. సో, నెక్స్ట్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు ట్రబుల్ మేకర్ అయిపోతావు కాబట్టి, ట్రబుల్ మేకర్ అవ్వకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేయాలనే దేవుని వాక్యము చెప్తుందనమాట. సో, నేను దీంతో ఇక్కడ ఆపేస్తున్నాను. మీకు హార్డ్ వర్క్ అండ్ లేజినెస్ మీద దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి టెక్స్ట్‌లన్నీ నేను చూపించుకుంటూ వచ్చాను లాస్ట్ 6 వీక్స్. సో, ఇది సిక్స్త్ అండ్ ఫైనల్ మెసేజ్. నెక్స్ట్ వీక్ కష్టపడటం గురించి గాని, సోమరితనం గురించి గాని మీకు ఏ విధమైన ప్రశ్నలున్నా గూడా దయచేసి మీరు ఆ ప్రశ్నలు నాకు పంపించండి. నేను నెక్స్ట్ సండే వాటికి సమాధానము ఇవ్వటానికి ప్రయత్నము చేస్తాను. దేవుడు మన సంఘములో సోమరులు లేకుండా చేయాలని ప్రార్థన చేయండి. కష్టపడి సంపాదించే వాళ్ళని దేవుడు ఎక్కువగా మన సంఘంలో లేపాలని మీరు ప్రార్థన చేయండి. దేవుని విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.